పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. లూకా శుభవార్త 2వ అధ్యాయము 49వ వచనము. మీరు నా కొరకు ఎలా వెదికితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలెనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ కూడా మరియా నిష్కలంక హృదయ పండుగను కొనియాడుతూ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. మరియ తల్లి యొక్క హృదయము నిష్కలంక హృదయము. మరి యేసు ప్రభుని యొక్క పవిత్ర హృదయ పండుగను మనం నిన్నటి శుక్రవారం రోజున కొనియాడి ఉన్నాం. ఆ తర్వాత వచ్చేటువంటి రోజునే మరుసటి శుక్రవారం తర్వాత వచ్చే శనివారం రోజున యొక్క మరియ తల్లి యొక్క నిష్కలంక హృదయ పండుగను యావత్ శ్రీసభ కొనియాడుతూ ఉన్నది. నిర్మలమైనటువంటి హృదయము, నిష్కలంకమైనటువంటి హృదయము పరిశుద్ధ మరియ తల్లి యొక్క హృదయము. ఆ దేవాదేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి హృదయము. తన యొక్క కుమారునికి జన్మనివ్వడానికి దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకున్నటువంటి నిర్మలమైనటువంటి నిష్కలంకమైనటువంటి హృదయము పరిశుద్ధ మరియ తల్లి హృదయము. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించాల్సినటువంటి విషయం, ఆమెలో ఏ స్వార్థము కానీ, ఆమెలో ఏ అసూయ కానీ, ఆమెలో ఏ ద్వేషము కానీ, ఆమెలో ఏ కోపము కానీ ఇసుమంతైనా కూడా కనిపించదు. మన పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే, ఆమెకి జీవితంలో మనం గమనించినట్లయితే ఎక్కడా కూడా మరియ తల్లి కోపపడినట్లు కానీ, మరియ తల్లి తన యొక్క ద్వేషమును చూపించినట్లు కానీ, మరియ తల్లి స్వార్థమును చూపించినట్లు కానీ ఎక్కడ కూడా మనకి కనిపించదు. నాడు చదివినటువంటి వాక్యములో సాధారణంగా అయితే ఒక తల్లికి కోపము తెప్పించేటువంటి మాట. పుణ్యక్షేత్రానికి వెళ్ళిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో బాలయేసు వారితో పాటు ఉన్నారులే అని చెప్పేసి మరియ తల్లి యేసేపు గారు అనుకున్నారు. కానీ కొన్ని రోజుల ప్రయాణం తర్వాత అక్కడ చూస్తే బాలయేసు వాళ్ళ మధ్యన లేడు. ఒకసారిగా కుమారుడు వాళ్ళ మధ్య లేకపోవటం చూసి ఎంతో ఆందోళన చెందారు. ఎంతో బాధతోటి దుఃఖముతోటి మరలా వెనక్కి తిరిగి ప్రయాణం మొదలుపెట్టారు. యెరూషలేమునకు చేరుకున్నారు. ఈ బాధాకరమైనటువంటి హృదయముతోటి యెరూషలేముకు చేరిన తర్వాత అక్కడ చూసేసరికి బాలయేసు చక్కగా ఆ ధర్మశాస్త్ర బోధకుల మధ్య, వారందరి మధ్య కూర్చొని వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నాడు, సమాధానాలు ఇస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా చూసిన తర్వాత సాధారణంగా తల్లిదండ్రులకి ఖచ్చితంగా కోపం వస్తుంది. మేమందరం కూడా మాతో పాటు ఉన్నాళ్ళే, మాతో పాటు రాకుండా ఎక్కడ కూర్చొని వీరు ముచ్చట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి కోపంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి వారిని కొడతాం. కానీ మరియ తల్లి ఇక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి బాలయేసుని కొట్టినట్లుగా మనం చూడటంలా, అప్పటికి తనంతా కూడా తన యొక్క హృదయంలో దాచుకొని ఆ కుమారుడి దగ్గరికి వెళ్ళి, నీ కోసం మేము ఎలా వెతుకుతూ ఉన్నామో చూసావా, నువ్వు దీన్ని గమనించటం లేదా అని చెప్పేసి మరియ తల్లి ఆ కుమారుడి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు క్రీస్తు ప్రభు బాలయేసు ఇచ్చినటువంటి సమాధానము, మీరు నా కోసం ఎందుకు వెతుకుతున్నారు అని చెప్పినటువంటి ఆ సమాధానము ఎంత బాధను కలిగించి ఉంటుంది. సాధారణమైనటువంటి ఒక తల్లిగా మనలో తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, కుమారుడి కోసం ఎన్నో రోజులు వెతికి వేసారి ఆ కుమారుడు కనిపించిన తర్వాత ఆ కుమారుడి దగ్గరికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళావురా నువ్వు, నీకోసం ఇంతగా వెతుకుతున్నాను నేను అని చెప్పేసి సాధారణంగా వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఇటువంటి సమాధానం చెప్తే, నువ్వు నా కోసం ఎందుకు వెతుకుతున్నావు అని చెప్పేసి ఆ కుమారుడు సమాధానం ఇచ్చాడు అనుకోండి, ఎక్కడా లేనటువంటి కోపంతో వాడి మీదకి విరుచుకు పడతాం. కానీ ఇక్కడ అదేది కూడా జరిగినట్టు మనకు కనిపించడంలా. ఇవన్నీ కూడా మరియ తల్లి తన యొక్క హృదయమును దాచిపెట్టుకున్నది. కుమారుడు అడిగినటువంటి ప్రశ్నలు కానీ, తను ఇచ్చినటువంటి ఆ సమాధానము, మీరు నా కోసం ఎందుకు వెతుకుతున్నారు, నేను నా తండ్రి పని మీద ఉండవాలని కదా. నా తండ్రి ఎవరు? తండ్రి అక్కడే నిలబడి ఉన్నాడు, యేసేపు గారు. కానీ ఆ విషయం అక్కడ మాట్లాడినప్పుడు
వాళ్ళు ఏ రీతిగా కోప్పడలేదు, ఎందుకంటే ఇది దేవుని యొక్క చిత్తం. వాళ్ళు గ్రహించారు, సమస్తము కూడా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము వెళ్తూ ఉన్నది. కానీ ఈ సమయంలో మరియ తల్లి ఎంత కోపము వస్తున్నప్పటికీ కూడా ఆమె ఎక్కడా కూడా తన యొక్క హృదయంలో కోపడినట్టు కానీ, తన యొక్క హృదయంలో ద్వేషం చూపించినట్టు కానీ, తన యొక్క హృదయంలో స్వార్థము చూపించినట్లు కానీ మనకు కనిపించదు. కాబట్టి అంతటి నిష్కలంకమైనటువంటి హృదయం కలిగినటువంటి స్త్రీ పరిశుద్ధ మరియ తల్లి. పరిశుద్ధ వాక్యం ద్వారా మనం వింటూ ఉంటాం, వాక్యాన్ని బోధించడానికి ఎన్నుకోబడుతున్నటువంటి ప్రవక్తే, ఎన్నుకోబడుతున్నటువంటి ఒక గురువే తల్లి గర్భంలో రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. ఇంత గొప్ప వాక్యాన్ని పలికినటువంటి ప్రభువు తన యొక్క వాక్యాన్ని బోధించడానికి ఎన్నుకునేటువంటి ఒక వ్యక్తినే అంత ముందుగా తయారు చేసుకొని, ముందుగానే ఎన్నుకొని తల్లి గర్భంలో ఉంచి అంత గొప్పగా ఆ యొక్క యాజకుని, బోధకుని, ప్రవక్తని దేవుడు ముందుగానే ఏర్పాటు చేసి లోకానికి పంపుతూ ఉంటే, వాక్యాన్ని బోధించే వారిని ఇలాగ ఎన్నుకున్నప్పుడు ఆ వాక్యాన్నే తన యొక్క గర్భంలో మోసేటువంటి స్త్రీని ఎంత ముందుగా ఆ ప్రభువుని ఎన్నుకొని ఉంటాడు, ఎంత గొప్పగా ఆమెను మలిచి ఉంటాడు, ఎంత గొప్పగా తన యొక్క హృదయమును ఆయన మలచి ఉంటాడు. దేవుని బిడ్డల ఆలోచన చేసుకోవాలి. ఆమె ఎంత నిర్మలమైనటువంటి హృదయం కాకపోయినట్లయితే ఎందుకు ప్రభు ఎన్నుకుంటాడు? ఆ నిర్మలమైనటువంటి హృదయాన్ని ప్రభు ఆమెలో ఉంచాడు. ఎందుకంటే తన యొక్క కుమారుడికి ఆమె జన్మనివ్వాలి. ఆమె కుమారుడి తల్లిగా ఈ లోకం ఆమెను కొనియాడాలి. ఆమెను గుర్తిస్తూ ఉంది. ఆమె గురించి అనేకమైనటువంటి తరతరాలు వారు ఆమెను ధన్యురాలని పిలుస్తారు, సంబోధిస్తారు. కాబట్టి తన యొక్క కుమారుడి తల్లిగా ఆమె ఈ లోకంలో ఉండబోతూ ఉంది అని చెప్పేసి దేవుడు ముందుగానే ఎంతగా ఆమెను తయారు చేసుకొని, ఏర్పాటు చేసుకొని ఉన్నాడో మనకు అర్థమవుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు ప్రభు మరణానికి గురి అవుతూ ఉన్నప్పుడు, మరణానికి లోనవుతున్నప్పుడు, అనేకమైనటువంటి శ్రమలను ఆయన అనుభవిస్తూ ఉన్నప్పుడు, అన్యాయంగా తన యొక్క కుమారుడి మీదకి మరణాన్ని వాళ్ళు ఇచ్చారని తెలుసు. ఆ తల్లి అంతా కూడా గమనిస్తూనే ఉన్నది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేకలు వేయటము, అరవటము చూస్తూ ఉన్నది. కానీ ఒక్క మాట కూడా ఆ ప్రజల్ని కానీ, అక్కడ ఉన్నటువంటి పిలాతుని కానీ, లేదా అధికారులు కానీ, ధర్మశాస్త్ర బోధకుల్ని కానీ, వాళ్ళ ఎవరిని కూడా ఒక్క మాట కూడా ఆమె అనలేదండి. సమస్తమును కూడా తన యొక్క నిర్మలమైన హృదయంతో దాచుకున్నది. ఎందుకు నా కుమారుడి మీద మీరు నిందలు వేస్తూ ఉన్నారు? ఆయన ఏం తప్పు చేశాడని చెప్పేసి మీరు ఆయన శిలువ మరణానికి గురి చేస్తూ ఉన్నారు. ఆయన నిత్యము కూడా మీకు మంచే చేశాడు కదా, మీకోసమే కదా ఆయన ప్రతినిత్యము కూడా మంచి కార్యాలు చేస్తూ అద్భుతాలు చేసింది. కానీ ఏమి నిందలు మీరు మోపుతున్నారు ఆయన మీద అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఏ ప్రజల మీద కూడా ఆమె కోపపడలేదు, నిందలు మోపలేదు. మరి 12 మంది శిష్యులందరూ కూడా ఆమెను ఒక్కదాన్ని అక్కడ వదిలిపెట్టేసి వీళ్ళందరూ కూడా పారిపోయారు. మరి వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చిన తర్వాత కూడా ఎక్కడా కూడా మరియ తల్లి వారిని గద్దించినట్లు కానీ, మీరందరూ కూడా ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోయారు? నా కుమారుని ఈ రకంగా సెలవు వేస్తుంటే మీరు ఆయన తరపున నిలబడకుండా మీరందరూ పారిపోయారే, మీరేం మనుషులు అని చెప్పేసి ఎవరిని కూడా ఆమె నిందించినట్లుగా మనం పరిశుద్ధ వాక్యం ద్వారా చూడటంలా. ఎందుకంటే నిర్మలమైనటువంటి హృదయం కలిగినటువంటి తల్లి సమస్తమును కూడా అర్థం చేసుకొని, సమస్తము కూడా దేవుని చిత్త ప్రకారం నడిపించబడుతుంది అని గ్రహించినటువంటి స్త్రీ పరిశుద్ధ మరియ తల్లి. కాబట్టి ఈ నిర్మలమైనటువంటి హృదయాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. కాబట్టి ఈ లోకానికి, సమాజానికి, మనందరికీ కూడా ఒక గొప్ప ఆదర్శమైనటువంటి హృదయము పరిశుద్ధ మరియ తల్లి యొక్క నిష్కలంకమైనటువంటి హృదయము, ఏ కల్మషము లేనటువంటి హృదయము. మానవాళి ఈరోజు కుళ్ళు కుతంత్రాలతోటి, స్వార్థముతోటి, ద్వేషముతోటి, కోపముతోటి ఇతరులను ఏ రకంగా నాశనం చేయాలి, ఇతరుల యొక్క జీవితాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలి అని నిండిపోయినటువంటి హృదయములతో ఈ లోకము ఉన్నది. కాబట్టి ఇటువంటి లోకానికి, ఇటువంటి మనుషులకి, మనందరికీ కూడా పరిశుద్ధ మరియ తల్లి యొక్క నిష్కలంక హృదయము ఒక గొప్ప నిదర్శనముగా కనిపిస్తూ ఉన్నది. ఆ తల్లి యొక్క హృదయాన్ని మనందరం కూడా ఆదర్శంగా స్వీకరించాలి. ఆమె వల్ల జీవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి చిన్న విషయానికి కోపపడుతూ ఉంటాం, ప్రతి చిన్న విషయానికి తప్పుపడుతూ ఉంటాం, ప్రతి చిన్న విషయానికి ద్వేషాన్ని చూపిస్తూ ఉంటాం, ప్రతి చిన్న విషయానికి అనేకమైనటువంటి మాటలతోటి, వ్యర్థమైనటువంటి మాటలతోటి మాట్లాడుతూ ఉంటాం. ప్రతి చిన్న విషయాన్ని కూడా హృదయంలో లాగని దాచిపెట్టుకొని ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం.
కాబట్టి ఈ రకంగా జీవిస్తున్నటువంటి మానవాళికి పరిశుద్ధ మరియ తల్లి నిష్కలంక హృదయము నిదర్శనముగా ఉంటుంది. ఏ స్వార్థము గాని, ఏ కుళ్ళు గాని, ఏ కుతంత్రము గాని, ఇతరుల నాశనము గాని, ఏ స్వార్థము గాని, ఏ ప్రతీకారమైనటువంటి తత్వము కానీ లేనటువంటి నిజమైనటువంటి నిర్మలమైనటువంటి హృదయము పరిశుద్ధ మరియ తల్లి కలిగినటువంటి హృదయము. కాబట్టి ఇటువంటి హృదయాన్ని ప్రభు మనందరికి కూడా ప్రసాదించాలని ఈ పరిశుద్ధ సమయంలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థించుదాం. పరిశుద్ధుడవు పరమ పవిత్రుడైన దేవా, పరలోక రాజు మీకు వందనములు, స్తోత్రములు. ఇంత గొప్ప నిర్మలమైనటువంటి హృదయం కలిగిన తల్లిని మా అందరి తల్లిగా ప్రభ ప్రసాదించినారు. మీకు స్తోత్రములు నాయన. మేము కూడా ప్రభ ఇటువంటి నిర్మలమైనటువంటి హృదయాన్ని కలిగి జీవించేటువంటి భాగ్యాన్ని దయచేయండి. మాలో ఉన్నటువంటి స్వార్థమును తీసివేసి, మాలో ఉన్నటువంటి మాలిన్యమును తీసివేసి, మాలో ఉన్నటువంటి ద్వేషమును తీసివేసి, మాలో ఉన్నటువంటి కుళ్ళును కుతంత్రములు అన్ని కూడా తీసివేసి ప్రభువా నిర్మలమైనటువంటి నిష్కలంకమైనటువంటి హృదయముతో మేము జీవించేటువంటి ముందుకు అడుగులు వేసేటువంటి భాగ్యాన్ని దయచేయండి. దీని ద్వారా ప్రభా మేమందరం కూడా నీకు నిజమైనటువంటి సాక్షులముగా ప్రభా జీవించేటువంటి భాగ్యాన్ని దయచేయమని పరిశుద్ధ మరియమ్మ నిష్కలంక హృదయం కలిగిన తల్లి మా కోసం నిత్యము కూడా మీ దివ్య కుమారుని సన్నిధిలో ప్రార్థన చేయమని ఈ మనవులు మన ఆదుని యేసుక్రీస్తుని అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.